హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. అనుకుంటున్నాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మా ఊర్లో అయితే హౌస్ వర్క్ అయితే అవుతుంది, సెంటరింగ్ వర్క్ అనమాట. చూడండి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు అయితే మన సెంటరింగ్ వాళ్ళు. మీరు చూడొచ్చు, ఈ రోజే మొత్తం సీట్లు అయితే ఎక్కించేలా ఉన్నారు. ఒక రూమే ఉంది, ఇదిగోండి, ఇది ఒక రూమ్ ఉంది, తర్వాత ఒక హాల్ ఉంది. ఇది రేపటికల్లా అయిపోవచ్చేమో, వర్క్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. జాయింట్లు అయితే కొడుతున్నారు. చూడండి, మా గురువు కింద ఉన్నారు. ఓహార్ నాయన, ఈ సెంటరింగ్ చేసేవాడు చూడండి ఎంత కష్టపడుతున్నాడు. మరి చెక్కల మీద మరి పడుకొని అయితే మేకైతే కొడుతున్నాడు. చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. కింద నుంచి పైకి మేక కొట్టడం అంటే ఇదేనేమో. బాగుంది. సెంటరింగ్ వాళ్ళకి వచ్చేమో ఒక స్క్వేర్ ఫీట్కి 23 రూపీస్ అయితే మనీ అయితే అడిగారు. సెంటరింగ్ అండ్ బార్ బెండింగ్ కలిపి అనమాట 23 రూపాయలు అయితే మన వాళ్ళు అడిగారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, సెంటరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బీమ్లకి అయితే సైడ్ డబ్బాలు వేయడానికి అయితే సపోర్టింగ్ చేయడానికి అయితే బెండింగ్ మనోడైతే చెక్కల మీద మేకలు అయితే కొడుతుండో. చూడండి, సెంటరింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బార్ బెండింగ్ వరకే ఉంది. ఈ బీమ్ సైజ్ వచ్చేమో 9కి 9 సైజ్ వస్తుంది అనమాట. చూడండి, సైడ్ రోప్లు అయితే ఇంకా కొట్టలేదు. దాని గురించి మేకలు అయితే మనోడు బెండింగ్ వైర్ కట్టి మేకలు అయితే గుడ్డేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు బార్ బెండింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. మనలో స్టిరప్స్ అయితే కడుతున్నారు. ఇలా శుద్ధిముక్కుతో అయితే మార్కింగ్ చేసుకొని స్టిరప్స్ అయితే కట్టాలి. ఇదిగోండి, ఒక 2 బొట్లు అయితే కట్టడం జరుగుతుంది. చూడండి, ఈ ఇల్లు అయితే బీమ్ సైజ్ వచ్చేమో 9x9 మందం అయితే వేస్తున్నాము. స్లాబ్ మందం అయితే 5 ఇంచులకి అయితే మేము వేయాలనుకుంటున్నాము. ఖచ్చితంగా అయితే 5 ఇంచులు వేయాలి. ఎందుకంటే ఈ గజాలు అనేది కింద కనబడకుండా వేయాలి. క్రాంక్ వేస్తున్నప్పటికీ 5 ఇంచులకి అయితే ఖచ్చితంగా వేయాలి. క్రాంక్ లేకపోతే 4 ఇంచులు 4.5 వేసుకొని పర్లేదు. క్రాంక్ వేసేటప్పుడు అయితే 5 ఇంచులు ఖచ్చితంగా అయితే వేసుకోవాలి. అలా వేసుకుంటే సెంటర్లోనైతే 2.5 సెంటర్లో ఈ గజాలు అనేది ఉండిపోద్ది. అంటే అయితే ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ బీమ్లకి ఏమొచ్చి 10 mm అయితే రాడ్ వేయడం జరిగింది. స్టిరప్స్ వచ్చేమో 8 mm లైట్ అనమాట. సెంటరింగ్ మొత్తం అయ్యాక అయితే ఈ సీట్లు జాయింట్లకి అయితే స్టిక్కర్ అయితే వేయాలి. పేప అయితే వేసుకొని కాంక్రీట్ వర్క్ అయితే చేయాలి. స్టిక్కర్ వేయకపోతే మనం కలుపుతున్న కాంక్రీట్కి దాని ఉండ్రు మాల్ అనేది కిందికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దానివల్ల స్లాబ్ అయితే ఫ్రంట్ కోల్పోయే అవకాశం ఉంటుంది అనమాట. అందుకే స్టిక్కర్ అయితే వేసుకొని కాంక్రీట్ వేయాలి. సో మేమైతే
ఈ బీమ్ సైజు 9 ఇంచులు, స్లాబ్ మందం 5 ఇంచులు, మొత్తం కలిపి 13 ఇంచులకి అయితే ఈ మందం అయితే వేస్తున్నాం మేము కాంక్రీటు. కట్టుకోరా ఆ పని చేసుకుని ఈ పని చేయరా అందులో దూరకు చూసి బొక్కే తెస్తుంది. చూడండి డబ్బాకైతే ఖచ్చితంగా వ్యవసాయాలు అయితే రాయాలి. ఆ వ్యవసాయాలు రాయడం వల్ల ఏంటంటే పోటీలు తీసేటప్పుడు ఈ షీట్లు అయితే అంటదు కాంక్రీట్కి. అలా అంటకుండా ఉండాలంటే ఆయిల్ అయితే ఖచ్చితంగా రాయాలన్నమాట. ఈరోజు అయితే బార్ బెండింగ్ అవుతుంది. మొత్తం టేపింగ్ కూడా వేయడం అయితే జరిగింది. అంత నీట్గా టేపింగ్ అయితే వేయడం జరిగింది. చూడండి స్లాబ్కి అయితే 8 mm బార్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈరోజు అయితే బార్ బెండింగ్ మొత్తం కట్టడం అయితే జరుగుతుంది. ఈ పరుపులు అయితే వేస్తున్నారు. ఇవి వచ్చేమో క్రాంక్లు వేస్తారనమాట. చూడండి ఈ టాప్ రాడ్ వచ్చి క్రాంక్ అనమాట. క్రాంక్ బ్యాంక్ చేయాలి. క్రాంక్ పక్క వచ్చి డబుల్ పర్ప్ వస్తుంది. సెంటర్లో సింగిల్ పర్ప్ అనేది వస్తుంది అనమాట. ఓకే పర్ప్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్రాంక్లు అయిపోయేటప్పుడు అయితే మీకు వీడియోలో చూపిస్తాను మళ్ళీ. చూడండి క్రాంక్ అనేది ఇలా లేపాలన్నమాట. చూడండి బార్ బెండింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు సైడ్ సర్కిల్ అయితే వేస్తున్నారు మనలో. ఈ మొత్తం బార్ బెండింగ్ అయితే అయిపోయింది. చూడొచ్చు క్లియర్ కనబడుతుంది. దీని మీద అయితే కవర్ బ్లాక్స్ అయితే ఇప్పుడు వేయాలి. అవి వేసి ఎలక్ట్రికల్ పైపులు అయితే ఫిట్ చేసుకొని అయితే కాంక్రీట్ వేయాలి. చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాను. సైడ్ సర్కిల్ అయితే ఇప్పుడు వేస్తున్నారు. క్రాంక్ అయితే రూమ్ వేజ్గా అయితే క్రాంక్ లేపారు మనోళ్ళు. చాలా బాగుంది. బార్ బెండింగ్ అని చాలా చాలా నీట్గా కట్టారు మనోళ్ళు. చూడండి క్రాంక్ అంత నీట్గా లేపారు. ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ముగిద్దాం అనుకుంటాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.